నల్ల కలువ 90th చాప్టర్. వెళ్ళలేమురా, ఎందుకంటే నువ్వంటే మాకు చాలా ఇష్టం. వైషుకైతే నువ్వంటే పిచ్చి అని నాకు అర్థమైంది. నీకు అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ మనకిష్టమైన వాళ్ళు ఎలా ఉన్నా వాళ్ళని మార్చడానికి చూస్తాం. మారకపోతే అలాగైనా కలిసి ఉంటాం, కానీ వదిలి వెళ్ళలేం మేము అని అంటాడు విశ్వ. వేద్ పెదవులపై నవ్వు వచ్చి చేరుతుంది. ఏంటి, నేను చెప్పేది నీకు జోక్గా ఉందా అని అంటాడు విశ్వ. అదేం లేదులే అని ఇంకా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే, బావా అక్క నిన్ను రమ్మంటుంది, లంచ్ టైం అయింది అని ప్రదీప్ వచ్చి అనగానే, నేను వస్తా నువ్వెళ్ళు అని ప్రదీప్ని పంపిస్తాడు వేద్. వెళ్ళండి కొత్తల్లుడు గారు, మీకోసం నాన్ వెజ్ థాలీ రెడీగా ఉంటుంది అని విశ్వ నవ్వుతూ అనగానే, వీళ్ళ మర్యాదలతో నాకు సరిగ్గా ఊపిరి కూడా ఆడట్లేదురా. మా అత్తగారైతే నేను కనిపించగానే లేచి నిల్చుంటున్నారు, స్కూల్లో స్టూడెంట్లా అని చెప్తాడు వేద్ బాబు. మేమంతేరా, ఇంటల్లుడికి అలాగే మర్యాదిస్తాం అని విశ్వ అంటే, ఏం మర్యాదలో ఏమో అని అనుకుంటూ ఉండగానే, అల్లుడుగారు భోజనం చేయడానికి రండి అని పిలుస్తూ కోటయ్య గారు వచ్చేసరికి, రే ఇప్పుడు కూడా నేను వెళ్ళకపోతే ఈసారి వాళ్ళమ్మ, ఆ తర్వాత ఆ నల్లపిల్లి కూడా వచ్చి నన్ను వాయించేస్తుంది, నేను వెళ్తున్నారా అని వేద్ కోటయ్య వెనకాలే వెళ్తాడు. ఇంటికి వెళ్ళాక, ఏంటండి ఎక్కడికి వెళ్ళారు, మీకోసం తినకుండా మా వాళ్ళు ఎదురు చూస్తుంటే అని వైషు గట్టిగా అనేసరికి, నేనేమన్నా వండిన వంటలు నా వెంట తీసుకుని వెళ్ళానా ఏంటి, నా కోసం ఎదురు చూడ్డానికి అని వెట్టకారంగా అంటాడు వేద్. వైషు గుర్రుగా చూస్తుంటే, మీరు తినకుండా మేమెలా తింటాం అల్లుడు గారు అని కోటయ్య గారు అంటే, మీకు ఆకలిస్తే మీరు తినాలి, కానీ నేను తిన్నాక తినడమేంటి, ఇంకెప్పుడు అలా చేయకండి, మీకోసం నేనిప్పుడు ఆకలి కాకున్నా తినాల్సి వస్తుంది అని అంటూనే తినడం స్టార్ట్ చేస్తాడు వేద్ బాబు. వేద్ తినేసరికి కోటయ్య గారు ప్రదీప్ కూడా తింటూ ఉంటారు. అలా అందరూ భోజనాలు చేసి కాసేపు పడుకొని రెస్ట్ తీసుకుంటారు. విశ్వ భోజనం కోసం వచ్చేసరికి ఇంకా రూమ్ నుంచి బయటికి రాదు నిహారిక. 3 అవుతుంది, ఇప్పటికైనా తింటారా లేదా మీ మొగుడు పెళ్ళాలు అని విశ్వ ఇంటికి రాగానే కసురుతారు శైలుగారు. హా అమ్మా, మీరు తిన్నారా అని అడిగితే, మేము తినేశాం, మీరు తినండి అని చెప్పి ఆవిడ లోపలికి వెళ్తుంది. ఈవిడగారు ఏం చేస్తున్నారో అనుకుంటూ తన రూంలోకి వెళ్తాడు విశ్వబాబు. తను వెళ్ళేసరికి మంచి నిద్రలో ఉంటుంది నిహా బేబీ. నిద్రలో చందమామ లాంటి రూపంతో ముద్దుగా కనిపిస్తుంది విశ్వకి నిహా బేబీ. దగ్గరికి వెళ్ళి బెడ్ దగ్గర మోకాళ్ళ మీద కూర్చుని తన మొహాన్ని దగ్గరగా చూస్తాడు. ఏడ్చినట్టు అర్థమవుతుంది విశ్వకి. తన మనసులో వేద్ లేడని స్వయంగా తన నోటితోనే వినేసరికి విశ్వ మనసులో హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ తను అందర్నీ అపార్థం చేసుకుంటున్నందుకు కొంచెం కోపం, బాధ కూడా ఉంటాయి. ఎందుకు నువ్వు ఎవరిని అర్థం చేసుకోవట్లేదు నిహా అని అనుకుంటూ ముద్దుగా కనిపిస్తున్న భార్య బుగ్గ మీద ముద్దు పెడతాడు విశ్వబాబు. మంచి నిద్రలో ఉన్న నిహా బేబీ చిన్నగా కదులుతుంది తప్ప లేవదు. ఈసారి చేతితో ముద్దు పెట్టిన బుగ్గని తట్టుతూ, నిహా లే అని అంటాడు విశ్వ. అయినా లేవకపోయేసరికి బుగ్గని చిన్నగా కొరుకుతాడు. దెబ్బకి ఆ అని లేచి కూర్చొని బుగ్గ తడుముకుంటూ, ఏమైంది అని అడుగుతుంది. విశ్వ నుంచి అలాంటివి ఎక్స్పెక్ట్ చేయని నిహా బేబీ. అది దోమ కుట్టింది, అందుకే అలా అరిచావు అంటాడు ఇన్నోసెంట్ మొహం వేసుకుని. దోమకే అంత నొప్పినా అని అనుమానంగా చూస్తుంది నిహారిక. మరేంటి, నేను నిన్నేమైనా కొరికాననుకుంటున్నావా అని వెటకారంగా అనేసరికి, అలాగే అనిపించింది, కానీ విశ్వమోహాన్ని చూసేసరికి ఈయనకంత సీన్ లేదులే అనుకుని నేనేం అలా అనుకోలేదు అని అంటుంది. సరే రా భోజనం చేద్దాం అనేసరికి టైం ఎంత అని చూసేసరికి 3 దాటిపోతుంది. ఇంతసేపు పడుకున్నానా
అనుకుంటూ విశ్వవైపు చూసి, ఈయనేంటి నాతో మౌన యుద్ధం చేస్తున్నాడు కదా, మళ్ళీ మాట్లాడుతున్నాడేంటి అని అనుకుంటూ అలాగే చూస్తూ ఉంటే, తినుకుంటూ తిన్నాక కూడా నన్ను చూసుకోవచ్చు, ఎక్కడికి పోన్లే పద ముందు వెళ్ళి తిందాం అని అల్లరిగా అనేసరికి, నేనేం నిన్ను చూడట్లేదు అని కసిరి లేచి ఫేస్ వాష్ చేసుకోవడానికి వెళ్తుంది. ఈవినింగ్ అందరూ ఒక గ్రౌండ్లో కలుస్తారు. అక్కడ రావణదానం జరుగుతుంది. అక్కడంతా సందడి సందడిగా ఉంటుంది. రావణ సంహారం అయిపోగానే డీజే స్టార్ట్ అవుతుంది. మన వేద్ దసరా వచ్చిందయ్యా అనుకుంటూ పాడితే, వైషు సరదా తెచ్చిందయ్యా దశమి వచ్చిందయ్యా అంటూ విశ్వ దశనే మార్చిందయ్యా అంటూ నిహా ఇలా దసరా పాటను పాడుకుంటారు. అలా ఆ నలుగురే కాక అక్కడున్న వాళ్ళందరూ చిందులు వేసి పండుగను సరదాగా ఎంజాయ్ చేసి ఎవరింటికి వాళ్ళు పయనమవుతారు. సో ఇదేనండి నల్ల కలువ 90th చాప్టర్. ఈ పాట మీకోసం స్క్రిప్ట్లో పెడుతున్నానే తప్ప నేను పాడట్లేదండి. సో ఎలా అనిపించింది మీకు ఎపిసోడ్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలానే ఇలాంటి కొత్త కొత్త అప్డేట్స్ కోసం మరియు కొత్త కొత్త స్టోరీస్ కోసం మన ఛానల్ ద నోవెల్ విస్పరర్ విత్ వినయాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మరవకండి. థ్యాంక్ యూ, బాయ్.